సినిమా స్టార్స్, సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరికైనా అంత క్రేజ్ ఎందుకుంటుంది? వారికి ఏదో ప్రత్యేకత ఉంటుంది. అందుకే అంతమంది ఫాలోవర్స్, ఫ్యాన్స్. వాళ్ళు ఏది చేస్తే అభిమానులు అదే చేస్తారు, అనుకరిస్తారు. అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటారు. సింపుల్గా జిరాక్స్ కాపీలా మారాలి అనుకుంటారు. సమాజంపై అంత చూపించే సెలబ్రిటీలు ఇల్లీగల్ అయిన బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తే ఎలా? ఇదే ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తోంది. లక్షల కొద్ది ఫాలోవర్లు, కోట్ల మంది అభిమానులు, అంతకు మించిన రెమ్యూనరేషన్లు. ఇలాంటి తారలు కూడా డబ్బులు తీసుకొని బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయటమా? ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? కనీస స్పృహ లేకపోవటం విస్తుపోయేలా చేస్తోంది. అసలు బెట్టింగ్ యాప్స్ వలలో సెలబ్రిటీలు ఎలా పడ్డారు? కుక్క పిల్ల, సబ్బు బిల్ల, అగ్గిపుల్ల కాదేది కవిత కనర్హ అని శ్రీశ్రీ చెప్పినట్లుగా సినిమా వాళ్లకు, యూట్యూబర్లకు, ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రమోషన్ చేయడానికి ప్రత్యేకమైన కారణాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే చాలు. ఏది చెబితే అది వింటారనే ధైర్యం ఉంటే చాలు. ఏదైనా ప్రమోట్ చేస్తారు. ఏ ప్లాట్ఫామ్ పైనైనా ప్రచారం చేస్తారు. ఏ లింక్ అయినా షేర్ చేస్తారు. అదే ఇప్పుడు వారి కొంప ముంచింది. సోషల్ మీడియా స్టార్స్ సంగతి సరే సరి. తెలుగు సినిమా స్టార్స్ అంటే విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత లాంటి వారు ఉండటం సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని సొసైటీలో పాపులారిటీ తెచ్చుకున్న యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు తమ ప్లాట్ఫామ్స్ మీద ఏ ప్రొడక్ట్ అయినా ప్రమోట్ చేయటం అలవాటుగా చేసుకున్నారు. దాన్ని ఒక ఆదాయంగా మార్చుకున్నారు. ఇందుకు వారు ఎలాంటి కండిషన్స్ పెట్టుకున్నారంటే డబ్బు ఒక్కటే కండిషన్ గా పెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. సమాజం గురించి పట్టింపు లేదు. తాము ప్రమోట్ చేస్తున్న యాప్స్ గురించి ఎంక్వైరీ లేదు. కాంట్రాక్ట్ మాట్లాడుకోవటం, చెప్పినట్టు నటించటం, వివిధ ప్లాట్ఫామ్స్ లోకి వీడియో అప్లోడ్ చేయటం, ఆ తర్వాత భారీ పారితోషికాన్ని అందుకోవటం ట్రెండ్ గా మారింది. ప్రమోషన్ పిచ్చిలో పడి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఆదాయానికి మరిగి చివరికి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయటం మొదలు పెట్టారు సో కాల్డ్ సెలబ్రిటీలు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్, టెలిగ్రామ్ ప్లాట్ఫామ్స్ ద్వారా అందివచ్చిన ఫాలోవర్స్ ను తప్పుదోవ పట్టిస్తూ వారిని జూదానికి బానిసను చేస్తూ బెట్టింగ్ ఆడమని చెప్పి వారి జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు. ఇది తెలిసి చేసినా తెలియక చేసినా ఇప్పుడు కేసులు నమోదైన తర్వాత తప్పయింది అన్నా తప్పు తప్పే అంటున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ని ఎవ్వరు ప్రమోట్ చేసినా కూడా, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా ప్రమోట్ చేసినా కూడా వాళ్ళకు 6 months నుంచి అప్ టు 5 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తర్వాత 500 rupees నుంచి అప్ టు 5 lakhs వరకు ఫైన్ వేసే అధికారం కూడా ఉంది కోర్టుకి. ఈ రెండు కలిపి కూడా వేసే అధికారం ఉంది కోర్టుకి. కాబట్టి ఎవ్వరు కూడా మీరు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దు. తర్వాత దాన్ని ఆడమని ప్రోత్సహించవద్దు. తర్వాత ఇంకా ఖచ్చితంగా ఏంటంటే యువతకి మనం ప్రధానంగా చెప్పేది ఏంటి అంటే మీరు ఏ రకమైన వలలో చిక్కుకోకుండా ఉంటేనే మీరు భవిష్యత్తులో ఎదగటానికి మీకు అవకాశం ఉంటుంది. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎప్పుడు కూడా మీరు ఎవ్వరు కూడా లాభం పొందరు. లీడర్ రానా, రౌడీ విజయ్ దేవరకొండ, ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి, పాన్ ఇండియా హీరోయిన్ నిధి అగర్వాల్, మరికొందరు స్టార్ హీరోయిన్స్. వీళ్ల దగ్గరికి బెట్టింగ్ దందా ఎలా వెళ్ళింది అంటే విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ రన్ చేస్తున్న వారు తాము గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసేందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఛాన్స్ లేదు. దాంతో సోషల్ మీడియాను టార్గెట్ చేశారు. లక్షల కొద్ది ఫాలోవర్స్ ఉన్న స్టార్స్ వీరి ఫస్ట్ టార్గెట్. ముందు సెలబ్రిటీల మేనేజర్లు, కాస్టింగ్ డైరెక్టర్లు, డిజిటల్ మార్కెటింగ్ టీం తెలివిగా అప్రోచ్ అవుతారు. మెయిల్స్ పెడతారు. సెలబ్రిటీ తెలుసా? అయితే గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయించండి, మీరు కమిషన్ తీసుకోండి అంటూ టెంప్ట్ అయ్యే విధంగా మెయిల్ పెడతారు. అలా బెట్టింగ్ దందా షురూ అవుతుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ని చాలామంది బెట్టింగ్ యాప్ ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే థర్డ్ పార్టీస్ ద్వారా వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. లైక్ ఎలా అంటే సెలబ్రిటీ మేనేజర్స్, కాస్టింగ్ డైరెక్టర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ టీమ్ని వీళ్ళని ఏం చేస్తారంటే లైక్ ఇలా మెయిల్ పెడతారండి. ఏం చేస్తారంటే ఈ మెయిల్ పెట్టేసి ఏం చేస్తారంటే ఇట్లా సో అండ్ సో మేము ఒక గేమింగ్ కంపెనీ మాది, ఈ గేమింగ్ కంపెనీని మీకు తెలిసిన సెలబ్రిటీస్తో ప్రమోట్ చేస్తే మీకు ఇంత అమౌంట్ ఇస్తామని డిజిటల్ కన్సల్టెన్సీ వాళ్ళని, అదేవిధంగా పిఆర్ టీమ్ని అండ్ కాస్టింగ్ డైరెక్టర్స్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, గేమింగ్ యాప్ కదా, గేమింగ్ అనేది లీగల్ అని వీళ్ళు చెప్తారు. ఎవరు మనకి బెట్టింగ్ యాప్స్ అయినా గేమింగ్ వాళ్ళైనా మాకేం చెప్తారంటే బేసిక్గా ఇది మాది లీగల్ అండి, లీగల్లీ ప్రూవ్డ్, సో మీరు చెప్పవచ్చు ప్రాబ్లం లేదనగానే మనం దగ్గరలో ఉన్న వాళ్ళ బడ్జెట్లో ఉన్న సెలబ్రిటీస్ తోటి ఏం చేస్తారు, వాళ్ళతో వీడియో బైట్స్ చెప్పించేసి దాన్ని ఇన్స్టాగ్రాము, యూట్యూబ్స్, టెలిగ్రామ్స్ ద్వారా సోషల్ మీడియాలో ప్రమోషన్ చేస్తారు. వన్స్ మెయిల్స్ కన్ఫర్మ్ అయి రెమ్యూనరేషన్ డిసైడ్ అయితే స్టార్స్, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లు రంగంలోకి దిగుతారు. బెట్టింగ్ యాప్ పర్సన్స్ చెప్పినట్లుగా నడుచుకుంటారు. స్క్రిప్ట్ లో రాసినట్లుగా నటిస్తారు. ఇచ్చిన కాస్ట్యూమ్స్ లో జీవిస్తారు. ఫాలోవర్స్ ను పిచ్చి వాళ్ళని చేస్తారు. రూపాయికి 10 రూపాయల ఆదాయం అంటే ఈజీ మనీ.
మరి ఇంత ఈజీగా వస్తుందంటే ఫాలోవర్స్ ఊరుకుంటారా? బెట్టింగ్ యాప్స్ ఊబిలో పడిపోతారు, జీవితాన్ని దుర్భరం చేసుకుంటారు. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ఏదైనా సరే వన్స్ సెలబ్రిటీలు దిగితే వారి రేంజ్ కు తగ్గట్లుగా పారితోషికాలు అందుకుంటారు. ఇవి సినిమా రెమ్యూనరేషన్స్ ను మించిపోతున్నాయి. యూట్యూబర్లకు వేలల్లో, ఇన్ఫ్లుయెన్సర్లకు లక్షల్లో, స్టార్స్ కు కోట్లలో రెమ్యూనరేషన్స్ అందుతూ ఉండటంతోనే వీటిని తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తో ప్రమోట్ చేస్తారు. బాగా ప్రమోట్ చేస్తే విదేశాల్లో హాలిడే ట్రిప్స్, టూర్ లో ఎంజాయ్మెంట్. ఎంత బిజినెస్ చేస్తే అంత అన్నమాట. ఓ విధంగా సెలబ్రిటీల మధ్య ఈ బెట్టింగ్ యాప్స్ రన్ చేసే వాళ్ళు పెద్ద కాంపిటీషనే పెట్టారు. తీగలాగితే డొంక కదిలినట్లే భయ్యా సన్నీ యాదవ్ కేసుతో మొదలైన వేట ఇప్పుడు 50 మంది సెలబ్రిటీల సంఖ్యను దాటింది. ఈ లిస్ట్ ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.